నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సొంత స్థలంలో ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టండి. దుష్ప్రచారం మానుకోవాలి అంటున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో సొంత స్థలం పేరిట భారీ అవినీతి దోపిడీకి కుట్ర విషయంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. భూసేకరణ పేరిట నాటకాలు ఎందుకు, ప్రజలను వంచడానిక? గత 3 దశాబ్దాలుగా న్యాయస్థానంలో పెబ్బేరు స్థల వివాదం భూ యజమానులకు దేవాదాయ శాఖకు మధ్య కొనసాగుతోంది. భూ యజమానులకు వరుసగా 2003, 2007, 2022 అనుకూలంగా తీర్పు రావడం జరిగిందని, ఇందులో ముఖ్యమంత్రి సోదరుని సహాయం తీసుకుంటున్నామని, మీకు ఇచ్చే భూమిలో సగం భాగం వారికి ఇవ్వాల్సి ఉంటుంది. భూ యజమానులతో సంప్రదించడంలో వేల కోట్ల దోపిడీకి కుట్ర జరిగిందని, సొంత స్థలం ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వానిదే అని బోర్డు పెట్టి స్వాధీనం చేసుకోవాలని, ఆ కారణంగా గతంలో నాపై దుష్ప్రచారం చేసిన మీకు నైతికత ఉంటే మాకు బహిరంగ క్షమాపణ చెప్పి తదుపరి కార్యాచరణకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్, వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి. ఒక రోజులో చేయాల్సిన పని ఎందుకు చేయలేదు? బోర్డు పెట్టండి. ఆడ మీద సర్కార్ది అయితే ఇది సర్కార్ది అని బోర్డు పెట్టండి. మీ సర్కారు రండ సర్కారా, చాతగాని సర్కారా, అసమర్థ సర్కారా? సర్కారుదే అయితే బోర్డు పెట్టు. మేము మొదటి నుంచి చెప్తున్నాం కదా. 2003లోనే కోర్టు తీర్పు ఇచ్చిందిరా వెధవా అని చెప్తుంటే కూడా లేదు సర్కారుదే అని మాట్లాడినటువంటి వెధవలు ఇవాళ ఏం పని చేస్తుంది? మరి వాళ్ళు ఏ స్థాయిలో ఉండని, ఏ పదవుల్లో ఉండని, దురుద్దేశంతో దుష్ప్రచారం చేసినటువంటి వెధవనా కొడుకులందరినీ అడుగుతున్నాను నేను ఇవాళ. అది సర్కారుదే అయితే సర్కారు బోర్డు పెట్టి దాని చుట్టూ కాంపౌండ్ కట్టి పని చేయించండి. చేత కాదు, ఎందుకంటే సర్కారుది కాదు అని కోర్టులు తీర్పు చెప్పినాయి, నేను చెప్పడం కాదు. అది సర్కారుది కానీ ప్రజలది కానీ ఏ వ్యక్తిదైనా కానీ సంతగా ఉండాలని తాపత్రపడినవాడిని నేను. యజమానులను ఒప్పించి రిజిస్టర్ చేయించిన వాడిని నేను. మీరు అడ్డం తగిలి దాన్ని ఈ 16 ఎకరాలు కాదు 30కి 30 మేము పెడతాం దీనికి. ఇక రేపులో ఎల్లుండి సాధించుకొని వస్తే గెలిచినా మరుసటి నాడు ఇది అయిపోతుంది. ఇన్ని అబద్ధాలు చెప్పి మందిని మాయ చేసి ఏం మార్చిండ్రు? ఇలా ముఖం లేదు. ఇప్పుడు ఏం చేస్తుండ్రు? అసలు విషయం ఇది. ఇప్పుడు నేను చెప్పబోయేది, వాళ్ళు కోరింది ఏంది? మాది ఎంత తీసుకుంటే అంత. వనపర్తి జిల్లాలోనే మాకు వ్యవసాయ యోగ్యమైన భూమి ఇవ్వండి అని అడిగారు. మీరు ప్రైవేట్ వాళ్ళతో కొనిస్తారా, సర్కారుది ఏమన్నా ఉంటే ఆ మండలంలో నన్ను ఉంటే సర్కారుది ఇస్తారా, ఇవ్వండి అన్నారు. ఆనాడు మా ప్రభుత్వం ఇవ్వడానికే మేము ఫైల్ కదిలిచ్చినాం. ప్రభుత్వం పోయింది. వచ్చినాక మీరు మొత్తానికి మొదటికే వద్దని చెప్పి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయింది కోర్టు ఆర్డర్ నుంచి. మొత్తం మేము దీనికే పెడతామని చెప్పినారు. మరి మొత్తం దానికే పెట్టేటువంటి వాళ్ళు ఇవాళ దాకా పెట్టలే. ఒకటి. రెండోది, వీళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే సర్కారు భూమి అయినప్పుడు యజమానులకు ప్రత్యామ్నాయ భూమి మేము ఇంకో తోనిపిస్తామని మీరు లెటర్ ఎట్లా పెడతారు? మీరు ఆ ప్రతిపాదన ఎట్లా పెడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మాట, మీ వాదన మీరు మాట్లాడుతూ వచ్చింది నిజమైతే, సర్కారుదే అయితే భూమి, ఆ యజమానులు అనుకునేటువంటి వాళ్లకు మీరు ప్రత్యామ్నాయంగా భూమి ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇవ్వాలి? ఇచ్చే అవసరం ఎక్కడ వస్తుంది? సర్కారుది కాకుంటేనే కదా ప్రశ్న వచ్చేది. దానికి ఇప్పుడేం చేస్తున్నారు? వనపర్తి జిల్లాలో కాక ప్రత్యామ్నాయంగా వీళ్ళకి భూమి ఎక్కడో షాద్నగర్ దగ్గరనో, శంషాబాద్ దగ్గరనో, హైదరాబాద్ పరిసరాలలోనో, రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో ఎక్కడైనా ప్రభుత్వ భూమిని, చాలా విలువైనటువంటి భూమిని వాళ్ళకు ప్రత్యామ్నాయ భూమిగా ప్రతిపాదనలు పెట్టి ఇవ్వజూపి దాంట్లో సగానికి సగం ముఖ్యమంత్రి సోదరుడే మాకు పైరవి చేసి పెడుతున్నాడు, ఆయనకి ఇవ్వాలని చెప్పి యజమానులతో మాట్లాడారు. ఇది జరిగిన విషయం. సరే, రేపు యజమానులతో పోయి అడుక్కొని అట్లా జరగలే అని చెప్పి వచ్చి అది వేరే సంగతి. అంటే దీని పేరు మీద ఇంకో చోట భారీగా లబ్ధి పొందడం కోసం అతిపెద్ద కుట్ర జరుగుతూ ఉంది. అర్థమైంది కదా మీకు? లేకపోతే ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి? ప్రభుత్వ భూమి అయితే ప్రత్యామ్నాయం మళ్ళీ ఎందుకు ఇవ్వాలి అంటున్నా నేను. మీరు మాట్లాడింది నిజమైతే ఇంతకాలం ప్రభుత్వ భూమి అయితే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి భూమి? ఇంకా అవసరం లేదు కదా. భూసేకరణ కూడా చేయాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళకి భూమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ భూమికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అయితే ప్రభుత్వం వాడుకుంటే అయ్యేపాయి, ఇంకా దాంట్లో చర్చనే లేదు. వాళ్ళు ప్రత్యామ్నాయ భూమి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్టేనే ఇది వాళ్ళ భూమి అని అంగీకరించే మీరు అడుగులు వేస్తున్నట్లు. అంటే గతంలో మీరు చేసినటువంటి దుర్మార్గపు
దుష్ప్రచారానికి ముక్కు నేలకు రాస్తారా? మనిషి అయి పుట్టుక పుడితే క్షమాపణలు చెప్తారా? ఆయన మాట్లాడిన వాళ్ళందరినీ అడుగుతున్నా. వాళ్ళు ఏ హోదాలన్నా ఉండని, సిగ్గు శరం ఉంటే మనుషులైతే, మీకు లజ్జ ఉంటే, మానాభిమానం ఉంటే, ఒక మాట ఒకరి మీద అభియోగం మోపి మాట్లాడేటప్పుడు దీని పర్యవసానం ఆడుకుంటుందో అని ఆలోచించకుండా మాట్లాడి, ఇవాళ మీరు దొంగ తిరుగుడు మాటలు మాట్లాడినా, ఇంకేదో సమాధానం చెప్పే మాటలు మాట్లాడినా అది అతకదు. నిజం నిజమే. ఒక ఏడాది కానీ 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ దాచిపెట్టడానికి వీల్లేదు ఎప్పుడు కూడా. నేను తపన పడి సహృదయంతోన ఈ ప్రాంతానికి మేలు జరగాలనేటువంటి ఒక పట్టుదలతో నేను చేస్తే, కేవలం రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఒక అత్యంత దుర్మార్గమైన నీచమైనటువంటి పద్ధతుల్లో దుష్ప్రచారాన్ని ఒక అంశంగా ఎంచుకొని ఇలా బోర్లో పడ్డారు మీరు. అంటే దీని బదులు దీని పేరు చూపి భూసేకరణ ఇక్కడ చేయాలంటే నాలా ప్రకారంగా స్క్వేర్ యార్డ్ పరంగా చాలా విలువ అవుతుంది కాబట్టి, అది డబ్బులు ఎక్కువైతాయి కాబట్టి దానికంటే తక్కువగా ఏదైనా భూమి ప్రభుత్వ భూమి ఇవ్వాలి అనే ప్రతిపాదన పెట్టి, ఆ ప్రభుత్వ భూమి ఇచ్చేటువంటి పేరు మీద యజమానులకు సగం ఇస్తే చాలు, మిగతా సగం వేరక తినవచ్చు అనేటువంటి దాంతోన చాలా పగడ్బందీగా ఫైల్ కదిలిచ్చినారు. నేను ముందే హెచ్చరించి చెప్తున్నా ప్రజలకి, అది సర్కారుదే అయితే సాక్షాత్తు ముఖ్యమంత్రి స్పందించి ఇది సర్కారుదే అని ప్రకటన చేసి ఆడ బోర్డు పెట్టేయండి చేతనైతే. కాదు అంటే ప్రజలకు క్షమాపణ చెప్పి మాకు క్షమాపణ చెప్పి ఏం చేస్తారో ప్రజల ముందు ప్రకటించండి.